గుంటూరు వెస్ట్లో విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో చిలకలూరుపేటలో బంపర్ మెజారిటీతో విన్ అయ్యారు. బట్ ఇక్కడికి పార్టీ తరపున వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు చేంజ్ అయ్యారు ఇక్కడికి. సో ఇక్కడ రీసెంట్గా జరిగిన దాడికి టీడీపీ జనసేనలో భయమే కారణం అనుకుంటున్నారా, లేదంటే రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అక్కడ? విడుదల రజనీ గారు గురించి మాట్లాడుకుంటే 2019లో ఆమె ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేటప్పటికి ఆమె చాలా చిన్న వయసు, మరియు బీసీ మహిళ, రాజకీయ అనుభవం కూడా లేదు తనకు. ఆ రోజు చాలా చిన్న వయసు. మరి ఆ రోజు రాజకీయాల్లో పత్తిపాటి పుల్లారావు గారు రాజకీయ ఉద్దండుగా ఉన్నాడు చిలకలూరుపేట నుంచి. అలాంటి పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేటలో కట్టినటువంటి కోటను కూడా బద్దలు కొట్టి మంచి మెజారిటీతో పుల్లారావుని ఓడించి తన విజయం సాధించింది రజనీ గారు. విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆమె నాయకత్వాన్ని, రజనీ నాయకత్వాన్ని నమ్మి ఆమెకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమెకి పదవిచ్చి రాష్ట్రం నలుమూలల ఈ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెస్టేజ్ విషయంగా తీసుకుంది ఈ ప్రభుత్వం అని చెప్పి రజనమ్మని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా తిప్పి ఆమె సర్వీస్ని, ఆమె చేస్తున్న యాక్టివిటీస్ని ఇష్టపడి ప్రతి జిల్లా పంపించి వైద్యం ఆరోగ్యం అనేది ప్రతి ఒక్క జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రజనమ్మను పంపించి పనిచేయించారు. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రజనమ్మని నమ్మి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది టీడీపీ కంచుకోటగా ఉందని చెప్పి రజనమ్మ అయితేనే అక్కడ ఆ రికార్డును బద్దలు కొట్టి రజనమ్మ విజయం సాధిస్తుందని నమ్మి రజనమ్మ నాయకత్వాన్ని మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని మేమైతే వమ్ము కాకుండా మళ్ళీ గుంటూరు పశ్చిమ నుండి రజనమ్మని పెద్ద మెజారిటీతో గెలిపించి తిరిగి ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ నుంచి ఆమెను పంపిస్తాం, అక్కడికి అసెంబ్లీ స్థానానికి పంపిస్తాం. మీరైతే ఇలా చెప్తున్నారు, కానీ చిలకలూరుపేటలో బంపర్ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. అక్కడ అలా గెలిచి ఇప్పుడు దారుణంగా ఓడిపోతారు అనే ఒక భయంతోనే మార్చారంటున్నారు. ఇది గుంటూరు అసెంబ్లీ స్థానం అనేది ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంది. ఎంతో నమ్మకం ఉంటే మటుకి జగన్మోహన్ రెడ్డి గారు రజనమ్మని ఈ స్థానానికి పంపించి అక్కడ కూడా నువ్వు గెలిచి రావాలని చెప్పి ఆ తెలుగుదేశం కోటను బద్దలు కొట్టి నువ్వు గెలిచి మళ్ళీ తిరిగి అసెంబ్లీకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి పంపించారు. విజయం ఇప్పుడు రజనమ్మ విషయం గురించి మేమేమనుకుంటున్నామంటే, రజనమ్మ విజయం అనేది ఎప్పుడు గెలిచిందని మేమైతే నమ్ముతున్నాం బీసీలందరం. రజనమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పశ్చిమ అసెంబ్లీ స్థానం కేటాయించారో ఆ రోజే మన రజనమ్మ విజయం ఖాయమైంది అనుకుంటున్నాం. ఇప్పుడు మేము ఆలోచిస్తుంది రజనమ్మకి ఎంత మెజార్టీ వస్తుందని ఆలోచిస్తున్నాం. ఆ భయంతోనే ఈ తెలుగుదేశం జనసేన రెండు కలిసి ఆ రోజు కార్యాలయం మీద దాడి చేసింది కూడా అదే కారణం. భయంతోనే రజనమ్మ గెలిచేసిందని భయంతోనే ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు టీడీపీ తరపున గుంటూరు వెస్ట్లో ఎవరు పోటీ చేసినా కానీ, విడుదల రజని మళ్ళీ సపోజ్ తెలుగుదేశం నుంచి పోటీ చేసినా కానీ, ఎవరు పోటీ చేసినా కానీ అక్కడ మేమే విన్ అవుతామని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. పీపుల్ పల్స్ కూడా అదే విధంగా ఉంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? పీపుల్స్ పల్స్ తీసుకోమని మేము చెప్తున్నాం ప్రతి ఒక్కరిని. వెస్ట్లో ఎంతమంది అయితే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ పల్స్ తీసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మేము కోరుకుంది రజనమ్మనే పశ్చిమ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వరం ఇచ్చినట్టు, దేవుడు వరం ఇచ్చినట్టు ఈరోజు రజనమ్మను మా దగ్గర పంపించాడు. రజనమ్మని మేము తల మీద పెట్టుకొని అసెంబ్లీకి పంపిస్తాం. ఈ పశ్చిమ నియోజకవర్గ ఓటర్సే ఆమెను గెలిపించి పంపిస్తారని గంటాపదంగా చెప్తున్నారు. ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళని అసలు మీరు ఆ మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఓటమి ఎప్పుడో చెందారు వాళ్ళు. ఈరోజు వాళ్ళ క్యాండిడేట్ కూడా లేరు. క్యాండిడేట్ రజనమ్మని ప్రకటించగానే వైసీపీ క్యాండిడేట్గా వీళ్ళు అసలు క్యాండిడేట్ ప్రకటించడానికి కూడా ఈరోజు వెనక్కి వెళ్ళిపోతున్నారు, భయపడుతున్నారు. ఈరోజు మేము పోటీ చేయం, రజనీ మీద మేము పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం, మా డబ్బులు మేము అవకొట్టుకోము అని చెప్పి ప్రతి ఒక్క క్యాండిడేట్ మాకు వద్దని చెప్తున్నారు. వెస్ట్ టికెట్ అయితే మేము పోటీ చేయమని ఈరోజు పోటీ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీలో ఏ క్యాండిడేట్ రెడీగా లేడు, ఏ నాయకుడు కూడా.